ఖమ్మంలో చాలా కాలంగా పనిచేస్తున్నానని, తనను అక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ కేడర్ అడుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని గుర్తు చేశారు. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్లు ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు దేశంలోనే తనకంటే ఎక్కువగా తిరిగిన నాయకుడు ఉన్నాడా అన్నారు. ఏం తప్పు చేశాను, తనను ఎందుకు పక్కన పెట్టారు అంటూ నిలదీశారు విహెచ్. కొత్తగా వచ్చిన వాళ్లే టికెట్ అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమంటూ అదే విధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగన జరిగితే అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. అది నా ఉద్దేశం. ఏమంటూ ఏమంటావు? పోటీ చేస్తా, పోటీ చేసి తీర్తా. దానికి చూడు, ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.